గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో టీజీపీఎస్సీ గ్రూప్ 100 డేస్ ప్రిపరేషన్ ప్లాన్లో 4 డేస్ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకోవడం జరిగింది. సో ఈరోజు డే 5 అండి. టు డూ లిస్ట్ తెలంగాణ మూమెంట్. టాపిక్స్ వచ్చేసి వయలేషన్ ఆఫ్ తెలంగాణ సేఫ్ గార్డ్స్ బిట్వీన్ 1956 to 69. నెక్స్ట్ టాపిక్ 1969 తెలంగాణ మూమెంట్. పాలిటీ వచ్చేసి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్. సో మనం డైలీ 2 ఆన్సర్స్ రాస్తున్నాం కదా పాలిటీ సబ్జెక్ట్ పైన. సో ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్, హౌ డు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ రిఫ్లెక్ట్ ద ఐడియల్స్ ఆఫ్ సోషలిజం అండ్ ద వెల్ఫేర్ స్టేట్. సెకండ్ క్వశ్చన్, హౌ డు ఫండమెంటల్ డ్యూటీస్ కాంప్లిమెంట్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఓకే, సో ఎవరైతే న్యూగా స్టార్ట్ చేస్తున్నారో ప్రిపరేషన్ వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈరోజు మీరు ఏ టాపిక్స్ అయితే చదువుతున్నారో పాలిటీ పైన, ఆ టాపిక్స్ పైన మీరు నైట్ పడుకునేటప్పుడు దాని ఆన్సర్స్ రాయండి. ఓకే, సో మీకు ఏమవుతుందంటే చదివిన దాన్ని మీరు ఎంత గుర్తుపెట్టుకోగలుగుతున్నారో, మీరు ఎంత రాయగలుగుతున్నారో మీకు అర్థమవుతుంది. ఓకే, మీకు ఇప్పుడు క్వశ్చన్స్ చెప్పాను కదా, సో ఈ క్వశ్చన్ మీకు మైండ్లో ఉంటుంది అనమాట. సో ఈ క్వశ్చన్కి మనం ఎలా రాయొచ్చు ఆన్సర్ని, సో ఎలా పాయింట్స్ రాయొచ్చు, ఎలాంటి పాయింట్స్ ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది ఆన్సర్లో అనేది మనకు చదువుతున్నప్పుడు మనకు ఐడియా వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పటి వరకు అంటే ఇప్పుడు ఈ రోజుతో మనకి 10 క్వశ్చన్స్ అనమాట ప్రాక్టీస్ అయ్యాయి. సో ఇలా మనం ఇప్పుడు 20 డేస్ అనుకున్నాం అనుకున్న సబ్జెక్ట్కి 22 అంటే 40 క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేస్తాం ఇక్కడికి. సో ఓకే, సో ఈ రోజు నుంచి మీకు డైలీ ఎంసీక్యూస్ కూడా ఉంటాయి. 10 క్వశ్చన్స్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్, 10 క్వశ్చన్స్ ఫ్రమ్ పాలిటీ, 10 క్వశ్చన్స్ ఫ్రమ్ తెలంగాణ మూమెంట్. ఓకే, సో ఇలా అనమాట. ఒక 30 క్వశ్చన్స్ మనం డైలీ ప్రాక్టీస్ చేస్తాం. 30 to 40 క్వశ్చన్స్ అవుతాయి అటు ఇటు. ఓకే, డైలీ మాత్రం ఎంసీక్యూస్ కూడా ఉంటాయి. ఓకే, ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో అందరూ ప్రాక్టీస్ చేయండి డెఫినెట్గా. ఓకే, థ్యాంక్ యూ.